అన్నోళ్ళు అయితే సూపర్ గైస్, సూపర్ ఎంజాయ్ పండగ. హలో అక్కడ వస్తారా నువ్వురా? ఎవరు నేనా? మరి నాకు నీళ్ళు టచ్ కాకూడదు అట్లా. అంగడ్లన్నీ. సో అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఇటు సైడ్ తుంగభద్ర నది ఉంటది. సో ఈ సైడ్ తుంగభద్ర నదికి ఆపోజిటే గంగమ్మ తల్లి వారి దేవాలయం ఉంది ఇక్కడ. ఓకేనా? నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మేము మీ రాఘురోడ్ని అన్న వినోద్ కుమార్, మీ ఆంధ్ర అందగాళ్ళం. సో ఎక్కడికి వెళ్తున్నారు మబ్బులో అంటారా? సో ఈరోజు గైస్ మనం మంత్రాలయంకి అయితే ఇద్దరు ట్రిప్ వేసాము. సో మాతో పాటు మీరు వస్తున్నారు. సో వీఆర్ వెల్కమింగ్ యూ. మనము ఈరోజు మంత్రాలయంకి బెంగళూరు నుంచి వెళ్తున్నాం కదా, బడ్జెట్లో వెళ్తున్నాము. బడ్జెట్లో అంటే బుకింగ్ కూడా చేసుకోలేదు. యాక్చువల్లీ ఇది నేను ప్లాన్ చేయలేదు, మేము సడన్ ప్లాన్ అనమాట. సో బుకింగ్స్ మనకి కుదరలేదు, దొరకలేదు. సో ఏం చేస్తున్నాము, జనరల్లో టికెట్ తీసుకొని డైరెక్ట్ ఎక్కేసాము. యుద్ధం చేశాం గైస్ సీట్ కోసం. యుద్ధం చేసి సీట్ దొరికింది. సో జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కోసం వచ్చాము. ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? సో మేము మళ్ళీ మార్నింగ్ మీకు మంత్రాలయంలో కలుస్తాము. ఓకే, స్టే ట్యూన్ గైస్. బాయ్. హాయ్ గైస్. సో మనమైతే ల్యాండ్ అయిపోయాము. నైట్ అనగా మీకు వీడియో పెట్టానుగా మన బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్ నుంచి. సో ఇప్పుడైతే మంత్రాలయం రీచ్ అయిపోయాము. సో నేను, వినోద్ అన్న అండ్ నవీన్ అన్న, సో సార్ వాళ్ళ క్లస్టర్లో ఉంటారు. సో ఈరోజు మన ట్రిప్ మన ముగ్గురమే. సో మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఎటువైపు వెళ్ళాలన్నా? ఆటోనా ఆటో ఉంటుంది, ఏమొస్తుంది? ఆటో. సో గైస్ ఆటో దొరుకుద్దంట, షేర్ ఆటో. మనము వచ్చింది బడ్జెట్లోనే కాబట్టి సో ఇప్పుడు వెళ్ళడం కూడా బడ్జెట్లోనే వెళ్ళిపోదాము. అంటే ఎట్లా షేరింగ్ ఎంతలో పడుతుంది ఏంటి మన వాళ్ళకి చెప్పాలి మనం. అక్కడ డైరెక్ట్ డిస్కషన్ గైస్, డైరెక్ట్ డీలింగ్ మనం ఆటో వాళ్ళతో. సో మన స్టైలే వేరు ఉంటుంది అనమాట. అన్న వచ్చాడంటే అన్న స్టైల్ వేరే, రామన్న స్టైలే వేరే, నాది వేరే. ఈ అన్న స్టైల్ అయితే ఇంకా వేరుగా ఉంటుంది డీలింగ్. ట్రైన్ గాయస్ మమ్మల్ని సతాయిచ్చేసింది గాయస్, నందిది గాయస్ ఇది. సో ఏం చేసింది మిమ్మల్ని అంటే, వచ్చింది వస్తానే ఉంది, ఏంది లేట్ చేసింది ఈరోజు యాక్చువల్గా. సో లిఫ్ట్ ఎక్కుదామా పైన నుంచి ఎక్కుదామా అని చూస్తున్నాం. జనాలు అయితే ఫుల్ ఉన్నారు గాయస్, హెవీగా ఉన్నారు ఈరోజు. సాటర్డే నిన్న ఎక్కింది కదా, సాటర్డే నైట్ వీకెండ్. సో సండే వచ్చేసారు అందరూ జనాలు. లిఫ్ట్ కోసం కొట్లాడుకుంటున్నారు. మనకు అంత ఓపిక లేదు. సో స్టెప్స్ ఎక్కేద్దాం మనం. I have no patience for useless things. Okay. Guys, మనం స్టెప్స్ ఎక్కిన వెంటనే మొత్తం పంట. ఓకే, అవి ఉన్నారు కదా జనాలు. సూపర్ గైస్. రైలు అయితే వెళ్ళిపోయింది, మేము వచ్చిన రైలు. కానీ ఆ క్రౌడ్ మాత్రం హెవీగా ఉంది. సో టోటల్ ట్రైన్ ఇక్కడికే కదా బుకింగ్. సో కింద చూడండి క్రౌడ్ ఒకసారి. వామో హెవీ క్రౌడ్ గైస్, హెవీ క్రౌడ్. సో వీళ్ళని మేనేజ్ చేయడానికి ఏంది గైస్, ఓవర్ ఒక దాదాపు ఒక 20 టీటీలు ఉంటుంది. ఓకేనా? ఆటోలు అయితే లెక్కే లేదు. సో ఫుల్ జనాలు అక్కడ వెళ్తున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఓకేనా? సో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. సో బట్ బ్యూటిఫుల్ గా కడుతున్నారు గైస్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. సో గుడ్ మార్నింగ్ గాయస్. మనమైతే మంత్రాలయం రోడ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోవాలి మనం, బాడీ మాట్లాడుకొని. బడ్జెట్లో అయిపోతుంది గాయస్ మొత్తం. సో సరౌండింగ్స్ అంతా చుట్టూ పంట పొలాలు. ఓకే, అటు సైడ్ అయితే పంట పొలాలు ఉన్నాయి, అప్పుడే చూపించానుగా మీకు. సో ఇటు సైడ్ ఇంకా క్రౌడ్ ఉంటుంది. సో మేమైతే గాయస్, సో రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో చాలా బాగా కడుతున్నారు, ఈ మధ్యలో కడుతున్నట్టున్నారు. ఓకే, సో మనమైతే రావడం ఇదే ఫస్ట్ టైం కదా. సో మీరు ఎవరైనా వచ్చింటే కమెంట్ చేయండి. సో ముందు ఇలానే ఉండిందా లేదా ఇప్పుడు ఇలా డెవలప్ చేస్తున్నారా అని. సో నాకైతే నచ్చింది గాయస్. సో థీమ్ ఉంది మంచిగా. ఓకే, సో బోర్డు ఒకటి మారిస్తే బాగుంటుంది. బోర్డు కూడా మార్చేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇంత డెకరేట్ చేశారు కాబట్టి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి సో అది కూడా అయిపోతుందని ఆశిస్తున్నాను.
ఓకే, సో క్రౌడ్ అయితే సగానికి సగం తగ్గిపోయింది కదా. సో క్రౌడ్ అయితే తగ్గిపోతుంది. సో వెళ్ళిపోతున్నారు ఆటోస్ ఎక్కి. సో మనం కూడా ఏదైనా ఒక ఆటో తీసుకొని బయలుదేరి వెళ్ళిపోదాం. ఓకేనా, షేర్ ఆటో. ఎస్, అక్కడ హాఫ్ అన్ అవర్ జర్నీ. గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఆటోలో. బ్యాక్ వ్యూ మామూలుగా ఉండదు మనకి. స్టార్ట్ జర్నీ షేర్ ఆటో పట్టుకోండి, జాగ్రత్తగా కూర్చోండి. ఓకే, సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. థ్రిల్లింగ్ ఉండిపోతుంది ఆటోలో. ఏం థ్రిల్లింగ్ మధ్య అంటారేమో, మామూలుగా ఉండదు. ఎక్కడ ఉండదు. దర్శనానికి వెళ్తున్నాం కదా, సో అక్కడ మనకి వెనకాల కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉండే మజా వేరే ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం స్టార్ట్ అయ్యాం. ఆటో అయితే పాటలు బీభత్సంగా పెట్టినాడు. పీస్ఫుల్ గాయ్స్, ఫుల్ రిఫ్రెష్ మైండ్. పాటలు ఫస్ట్ మంచి పాట పెట్టాడు, ఇప్పుడు మంచి ఊపుండే పాట పెట్టేశాడు. డ్యాన్స్ వినిపిస్తుందని నాకు అనిపిస్తుంది. వినండి ఒకసారి. దేవస్థానానికి పోతున్నాం కానీ మంచి పాటలు పెట్టకుండా ఏదేదో పెడుతున్నాడు ఆయన. దిగేసాం, సారీ రీచ్ అయిపోయాం. మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఓకే, సో ఫస్ట్ మనం అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం. ఓకే, ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఓకే గైస్, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇక్కడ యాత్రి నివాస్ అనేది లాడ్జ్ ఉంటుంది. ఓకేనా, దేవస్థానం సంస్థ వాళ్ళది. ఓకే, సో ఇలా దేవస్థానం నుంచి ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఇలా అయ్యి ఇలా వచ్చిన వెంటనే స్ట్రైట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రూమ్స్ కావాలంటే తీసుకోవచ్చు, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. హోమ్ స్టే యాత్రి నివాస్. పెట్టుకోమా. గైస్, ఇప్పుడే ఏమంటారు దేవుడు బుట్ట. సో ఈ అబ్బాయి పెట్టింది. సో ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చినట్టయితే ఈ అబ్బాయి దగ్గర వేయించుకోండి. జస్ట్ 5 రూపీస్ మాత్రమే ఒక తిలకానికి. ఎలా ఉన్నాం తిలకంలో? బాగున్నామా? దర్శనానికి వెళ్తున్నాము. బ్యాగ్స్ అన్ని అన్న రూమ్లో పెట్టేసి. సో మీకు దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ప్లస్ అన్న నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్ యూజ్ చేసుకుని మీరు వచ్చినారంటే కంఫర్ట్గా ఉంటుంది రూమ్స్. ఓకేనా, సో స్టే చేయండి, బాగుంటుంది. ఓకే, హాట్ వాటర్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదాం మనం. సో మనం ఇప్పుడు ఏంటంటే లైన్లో ఉన్నాం కాబట్టి సో క్యూలో వెళ్ళాలి, పాటించాలి. ఓకే, లోపల తీయచ్చా? లోపల తీయను కాదు. సో ఇది మొత్తం నేను ఒక రౌండ్ వేసి చూపిస్తాను మీకు. వెళ్ళాం రండి. హాయ్ గాయ్స్, దర్శనం అయిపోయింది. సో మీ ఆంధ్ర అందగాళ్ళు
సో ఇప్పుడు మంత్రాలయంలో పర్యటన అనేది చేస్తున్నారు. అంగడిలో దుకాణాలు అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నాము. ఓకే, సో ఇది గైస్ అంగడిలో. సో దేవుళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోలు, దారాలు, చేతులు పెట్టేటివి, మెడలో వేసేటివి ఎక్కడ పడితే అక్కడ కట్టుకోండి. దేవుడు ఇంటికి తలుపులు ఎక్కడంటే అక్కడ కట్టుకోవచ్చు. అంటే అదే ఏమంటారు, ఇలా పూసలు, దండలు, వాటర్ బాటిల్స్. నమ్మది ఏంటి వీడియో ಮಾಡಬೇಕಂತ చాలా హాట్ ఉంది గాయస్. చాలా బీభత్సంగా ఉంది. పీకుడు ఉంది గాయస్. కేరళకి వెళ్ళినప్పుడు మీరు చూసుకుంటారు, లైక్ ఇవి ఇక్కడ స్పెషల్ అన్నమాట. బేసన్ లడ్డు. ఓకే, సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఐటమ్స్. సో ఇది వచ్చేసి షుగర్ టైప్ ఉంటది. ఇది వచ్చేసి నువ్వులా ఏదో మన భాషలో ఏమంటారు, ఇది కేసరి, సారీ హల్వా కేసరి అంటున్నా. హల్వా, డేట్స్, బర్ఫీ, ఓకే, నువ్వులుండ సేమ్ అన్నమాట. సో ఇవి వచ్చేసి కుంకుమ టైప్స్. సో లేడీస్ బాగా తెలుసు అనమాట. సో ఇది వచ్చేసి సింధూరము. మనం మామూలుగా హనుమాన్ టెంపుల్లో ధరిస్తాం కదా, స్వామి వారికి అభిషేకిస్తారు మంగళవారం. అది అంటే ఇవి బండారు, విభూది ఉండలు, దేవుడి ప్రతిమలు చాలా బాగుంటాయి గైస్. యాక్చువల్లీ నాకడ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని దొరుకుతుంది మీకు ఇక్కడ. ఓకేనా, ఇది చిన్న సైజ్ అన్నమాట. చిన్న సైజ్ నుంచి మీడియం అండ్ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ కూడా దొరుకుతుంది సైజు. ఓకేనా, సో అన్ని మనకు దొరుకుతుంది అన్నమాట. గైస్, సో అక్కడ దర్శనం చేసుకొని మనము బయటకు వచ్చిన వెంటనే సో జ్యూసెస్ అన్ని చూపించాం కదా, జ్యూస్ సెంటర్స్, దేవుడి ఫోటోలు, అంగడ్లన్నీ. సో అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఇటు సైడ్ తుంగభద్ర నది ఉంటది. సో ఈ సైడ్ తుంగభద్ర నదికి ఆపోజిటే గంగమ్మ తల్లి వారి దేవాలయం ఉంది ఇక్కడ. ఓకేనా, సో మీరు వచ్చినట్టయితే అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని వెళ్ళండి. చాలా మంచిది అమ్మవారిని దర్శించుకోవడము. గంగమ్మ ಹಾಕಿದ್ರೆ ಸೆಕೆಗೆ ಹೋಗುತ್ತೆ ನಿನ್ನೆನಾ ಬಂದಿರೋದೇ ಬೆಳಿಗ್ಗೆ. 20 ಕೊಡು 40 ಕೊಡು. అమ్మగారు మళ్ళీ తిలకం పెట్టి 20 రూపీస్ అడుగుతున్నారు. పని వర్క్ ప్రొఫెషన్, దానికేం ఏనాగల వాళ్ళకి పెట్టండి. మన ఫ్రెండ్ ఇంకా వెనకాలే ఉన్నారు. ఆయన త్వరగా రావాలి, ఎండ చాలా ఉంది, అది తీసుకోవాలి, అది తీయాలి, శ్రీగంధం వచ్చుకోవాలి అంటే పెట్టుకోవాలి, అది అలాగనమాట. రాడే నాకు ఇంకా రసం కారిపోయి. ఓకే ఆన్ చేసా. గైస్, అమ్మవారి దర్శనం అయిన వెంటనే సో మనమైతే ఇప్పుడు నది ఉన్న జాగాకి వెళ్తున్నాము. ఇది నది ఉన్న జాగానే, బట్ నీళ్లు లేవు అంతే, స్పెల్లింగ్ మిస్టేక్. నో పానీ లేదు, నో లీవ్. ఎలా నో నీళ్లు. ఈ ఎండకి గాయస్ 2 మినిట్స్ చెప్పులు అక్కడ వదిలి మళ్ళీ ఇలా వేసే కొద్దికి మనకు చురంటుంది ఎండకి. మన తల పరిస్థితి ఏంటంటారు, ఎండకి వేడికి చాలా దారుణంగా తయారైపోయింది ఎండలో. సో గాయస్, స్టే హైడ్రేటెడ్. ఓకేనా, రోజుకి బాగా ఒక 5-6 లీటర్లు నీళ్లు, కుదిరితే ఫ్రిడ్జ్ నీళ్లు, గ్లూకోజ్ పౌడర్ వేసుకుంటారో, చక్కెర వేసుకుంటారో, ఎల్నీరు తాగుతారో, బట్ వాటర్ మిలన్ హైడ్రేటెడ్. ఓకే, హైడ్రేటెడ్ గా ఉండండి. అది అన్న చెప్పినట్టు ఏది దొరికితే అది చల్లని పదార్థాలు లోపలికి వేయండి. ఈ ఎండ చాలా దారుణంగా ఉంది. మనం చూసిన ఒక 3-4 సంవత్సరాల ముందు ఉన్న ఎండ అయితే కాదు, ఇది చాలా ఎక్కువ ఉంది ఎండ. సో బీసే మెయిన్ గైస్, వాటర్ కి ఎంత పవర్ ఉంటదని ఇక్కడున్న కటింగ్ ఉంది కదా, వాటర్ కట్ చేసింది, వాటర్ డ్రిప్స్ దీంట్లో. అలాగే ఇక్కడ చూడండి, పోల్, ఇది కరెంట్ పోల్, ఎలక్ట్రికల్ పోల్ ఎలా బెండ్ అయింది. వాటర్ వచ్చే ప్రెషర్ కి ఈ రేంజ్. అండ్ ఇక్కడ చూసారా, దేవుడు పేరు చెప్పి పూజలు చేస్తారు, గాజులు అవన్నీ ఇక్కడే పెడతారు అనమాట. దేవుడు ఫోటోలు కాల్ చేశారు గాయస్, ఎలా చెప్పండి మరి. సో ఇలా మనం ఏంటంటే ఇలాంటి దీంట్లో బతుకుతున్నాం. దేవుడు గుడి ఇక్కడే ఉంది, ఎక్కడా లేదు, పక్కనే ఆపోజిటే దేవుడు ఫోటోలు తీసుకొచ్చి కాల్చుతున్నారు. తెలిసి చేశారో తెలియక చేశారో మనకి తెలియదు. సో వాటర్ చాలా అవుతుంది, ఎందుకంటే మొత్తం లైక్ డ్రిల్లింగ్ వేసినట్టు ఎవరో చెక్కినట్టు ఉంది. ఇది వితౌట్ వాటర్ కూడా కాల్ చేస్తున్నాయి ఇక్కడ. విత్ వాటర్ ఉంటే ఇక్కడికి రాలేము. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా ఇది టోటల్ బెండ్లు ఏదో
ఆఫ్ రోడింగ్ చేసేటట్టు ఉంది, బట్ లైవ్ లో అయితేనే బాగా తెలుస్తుంది ఇది. ఓకేనా. ఎంతో గాయస్ మొత్తం నదిని పొల్యూట్ చేసేసారు. సో ఎక్కడో రాశారు కూడా, ఫారిన్ కంట్రీస్ లో నదిని నదిలాగా చూస్తారు కాబట్టి అది కరెక్ట్ గా ఉంది. మనము హోలీ లైక్ మదర్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి ఇలా లైక్ బట్టలు ఇక్కడే స్నానం చేసి విడవడం. చేసుకో చెట్టుగా ఉంది ఇదా, ఇవి తీయట్లేదు, నేను చూపింది దారుణంగా ఉంది గాయస్. కింద అయితే చెప్పలేము, మీకు చూపిలేము. మాకు ముందుకు పోవడం కూడా కావట్లేదు. వీళ్ళు ఎలా స్నానం చేస్తున్నారో మరి. వామ్మో గాయస్, కింద చూపిద్దామంటే కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇక్కడే మరి అన్ని చేశారు. ఏంటి మీకు వదిలేస్తున్నారు నేచురల్ వచ్చి పనిలో. మరి ఈ ఎండ ఈ వాటర్ లోనే స్నానాలు కూడా చేస్తున్నారు. అది కథ. చూడండి, స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడే. అక్కడైతే బోటింగ్ చేస్తున్నారు గాయస్. ఈ ఎండలో చిన్న వాటర్ కొంచెమే ఉంది, అయినా కూడా బోటింగ్ చేస్తున్నారు. వెళ్దాం రండి, తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు బోటింగ్ దగ్గరికి. మన వల్ల కాదు ఇందులో. నో 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 బోటింగ్. ఈ వాటర్ లో బోటింగ్ మన వల్ల కాదు. కెమెరా దర్శనం అయిపోయింది, నువ్వు స్నానం చేసి ఇంటికి పోవాలా వద్దాం మేము. వాటర్ అయితే పర్లేదు, మరి అక్కడికి పోతే దారుణం. ఇక్కడ మొత్తం బట్టలే. చేపలు ఉన్నాయి గాయస్, అక్కడైతే చేపలు చాలా ఉన్నాయి. నా ఫింగర్ పాయింట్ చాలా ఉన్నాయి, బట్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్నాయి. పిల్లలు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి కరెక్ట్ గా అక్కడ. సో ఇది గాయస్ టెప్ అంటారు కదా మన వాళ్ళు. దీంట్లో ఎలాగైతే ఆల్రెడీ మన వాళ్ళు వేసాం బా. తమ్ముడు ఎవరో మళ్ళీ వచ్చాడు తిలకం పెడతామని. సో ఇక్కడ వచ్చినారంటే చూసుకోండి, తిలకాలు బాగా పెడతారు. బేడప్పా షిప్ లో వెళ్తారని అడుగుతున్నారు గాయస్. వెళ్ళొచ్చు, మనకి ఇక్కడ ఏం మూడు రావట్లేదు. లైక్ మీరు కొంచెం ముందరికి వెళ్తారు రాళ్ళు తగులుతుంది. సో అంతలో మాత్రం నీ టప్ వేసుకుని పడేది ఎందుకు చెప్పండి. కరెక్టే కదా నేను పాయింట్ చెప్పింది. వాటర్ మంచి ఫ్లో లెవెల్ ఉంటే 50 కుछ भी है वो వద్దు సార్, పడి గబ్బు నీళ్ళలో లేచి రావాలి. నీళ్ళకి ఎందుకు పడతా, దాంట్లో వెళ్ళండి. వెళ్ళి రౌండ్ వేసుకుని ఫోటో తీసుకుందాం. పోదాం రండి. స్నానం వద్దు, దర్శనం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మాకు రౌండ్ అంతే, వీడియోస్ కావాలంటే. బోల్టా గిల్టా లేవు కదా, బోల్టా పడ్డాలి. ఏ బాబు ఇప్పుడే అర్రత్ చూస్తాం. నీళ్లు టచ్ కాకుండా అంటే మనం ఎక్కుదాం అనమాట డబ్బు దీనికి. బాగా పోయిరండి బా టైటానిక్ షిప్. బాయ్ రాబోయ్. ఎక్కేసినాం గాయస్. ఇప్పుడు వేసుకుంటున్నాడు ఆయన. నీకుంది. హాయ్ గాయ్స్. గాయస్ వాటర్ లో ఉన్నాము. ఎక్కేదానికి బానే ఉంది కానీ ఎక్స్పీరియన్స్ ఊగాడేస్తాను. జంప్ అయితే టైటానిక్ లో పోతున్నట్టుంది గాయస్. ఎండకి మామూలుగా లేదు. చేపలు ఎండిపోతాయి, అట్లా అయిపోతుంది మా పని. బట్ బాగుంది నీళ్ళలో పోవడం అయితే. ఊపుతుంది ఊపేస్తుంది, మామూలుగా లేదు. బాగా ఊగుతుంది. చూపిస్తాను ఆగండి. ఇక్కడ మేము కదిలితే ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదా? ఓకే. అది సూపర్ గా ఉంది రైడ్. ఇట్లా అన్నాడు. దర్శనానికి పోయి నీళ్ళలో ఎందుకు దిగడం అని స్నానం చేసినట్టు లెక్క. ఆహాహా. ఓహో లోతు మరి ఏమో కథ తెలియదు గాయస్. లోతు ఉందో లేదో తెలియదు మనకి. ఈత అంటే అంతంత మటుకే. మనము ఇంత పెద్దోళ్ళు అయినాం కానీ మీసాలు తిప్పుదాం గాయస్. మీసాలు తిప్పుతాం కానీ ఈత నేర్చుకోవాలి ఇంకా మనం. ఈత కొట్టడం రావట్లేదు మనకి, నేర్చుకోవాలి. ఫస్ట్ నేను బెంగళూరుకి పోయింది, నేర్చుకోవాల్సిన పని అది ఒకటి ఉంది. ఈత కొట్టడం. ఓకే, ఈత కొట్టడం నేర్చుకోవడము. పైకి కుంభమేళా లాగా వచ్చారు భక్తులందరూ. నీళ్ళలోకి వేసావు భద్రం. అది ఇప్పుడే లూజుగా ఉంది. వెనకాల అన్నం చూపిస్తాను తప్ప. వాళ్ళని చూపండి బుద్ధివారేస్తాను. మామూలుగా ఉండదు ఉంది. చక్కడం అంత చప్ జరగాలి. పంపరం మునిగేశారు తమ్ముడు.
అక్కడక్కడ నీరు నీళ్ళు వాళ్ళని తిప్పుతున్నావు వస్తాను జుండన్న పిలుస్తున్నాడు యూట్యూబ్ ఆంధ్ర అందగాళ్ళు ఆంధ్ర అందగాళ్ళు థ్యాంక్ యూ అట్లా కొడతానే రాదు బ్రో మామూలుగా ఉండదు అదే ఇక్కడ చూపండి నన్ను ఇక్కడ వాటర్ గాయస్ ఎండగా చలి ఫిట్టింగ్స్ చల్లగా ఉంది గాయస్. మా రామన్న అయితే మిస్ అయిపోయాడు. మంచి బోట్ రైడ్, నేను మిస్ అయ్యేవాడిని. కెమెరా వచ్చారు. మన రైడ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. వారు వన్ సైడ్ అయినట్టు అన్న సరే ఏంది నువ్వు బ్యాగ్ పట్టు అన్ననే చూడవా ఎక్కండి నిదానంగా. వారు వన్ సైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా కాసేపు ఒక 5-10 మినిట్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏముంది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంటారేమో, ఏం చేయలేంగా. అన్న తెచ్చి ఇక్కడ వదిలాడు. వాటర్, ఈ రాళ్ళు రప్పలు ఫోటోలో చూసుకుంటా ఉండాలి కాసేపు ఆయన వచ్చేంత వరకు. ప్రతిసారి గైస్ ఈ సమ్మర్ లో స్టార్ట్ చేసే ఇంకా ఛానల్ పని మనము ఎండైనా వానైనా చేయాల్సిందే. దాంట్లో అయితే నో స్టెప్పింగ్ బ్యాక్, ఓకేనా. మనం వెనకడుగు అయితే వేయము. ఎండన్నా ఉండి వానన్నా ఉండి చేలన్నా ఉండి వెళ్తాం. సో మన వీడియో కంటెంట్ అయితే తీస్తాం ఇక మీద. ప్లాన్ అయితే చాలా గట్టిగా వేసాం మనం. సో మరి లాంగ్ వెళ్తున్నాము. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి సస్పెన్స్ పెడదామా అన్న? సస్పెన్స్ పెడదామా చెప్దామా? సస్పెన్స్ పెడదాం అంటున్నారు. బట్ అయితే మంచి దేవస్థానము, ఓకేనా. ఈసారికి దేవస్థానం వెళ్ళి అక్కడ కొంచెం రిచువల్స్ ఉంటది, మనం అది పర్ఫామ్ చేద్దాము. మన మంచికి, మీ మంచి కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం. యా. సో నెక్స్ట్ టైం కి ఆల్ టైమ్ ఫేవరెట్ మన రామన్న కూడా వస్తారు నెక్స్ట్ టైం, ఓకేనా. ఈసారి కొంచెం ఊర్లో పని ఉండడం వల్ల కుదరలేకపోయింది అన్న రావడానికి. బట్ నెక్స్ట్ టైం అయితే అన్నని తప్పకుండా లాక్కొని వస్తాం, పిలుచుకొని వస్తాం. he will be back and we will rock. అన్న పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదు గైస్. అవేర్నెస్ వీడియోస్ లో చూసారనుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ది పీపుల్. యూ ఆర్ లైక్ ఇట్ ఆల్సో. సో మన ఎండకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన వెంటనే హైడ్రేట్ అవ్వాలి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతాము పక్కా. అన్న అయితే సో ఎండకి వాటర్ ని తడుపుకుంటున్నారు ఫేస్. సో ఇది వచ్చేసి బెస్ట్ హైడ్రేటింగ్ వే కదన్నా. ఎండ తెలియదు కదా మనకి, ఎండ తెలియదు. ఐ మీన్ ఎండకి మాడిపోతూ ఉంటాం కదా, అది అవ్వదు అనమాట. ఫేస్ లో ఉన్న వాటర్ డ్రై అవుతుంటది, ఒరిజినల్ మన బాడీలోది కాకుండా. సో అదొక మంచి టెక్నిక్ కదా. అది చిన్న పిల్లోడు ఒకడు ఉన్నాడు గుండు కొట్టుకొని అందంగా, గుండు బాబు. చిన్న పిల్లోడు. ఇంకొక టెప్ప మన పక్క. టెప్పే కదన్నా అనేది మన పక్క, టెప్పే. ఏమన్నా వదిలి పెట్టాలా? పెడదాం. ఎస్ గైస్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచి వా అబ్బా క్యా సీన్. ఈ ఎండలో గైస్ ఇక్కడ 5 మంది సాధువుల్లాగా కూర్చొని వీడియోలు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు గైస్ ఈ ఎండలో. మరి రీల్స్ చేస్తున్నారో నిజంగా పూజ చేసుకుంటున్నారో తెలియదు, మనం అనకూడదు వాళ్ళని. సో we don't want that. So actually I think they are performing their ritual, performing their puja. So we should not talk about them. Okay. లేదు, వాళ్ళు ఏ వీడియోస్ కోసం చేయట్లేదు, వాళ్ళ జపం చేసుకుంటున్నారు. సో వాళ్ళ పని రియల్ వాళ్ళ జపం చేసుకుంటున్నారు ఇక్కడ అన్నమాట. జపం చేస్తున్నారు చూడండి. ఏ రీల్ కాదు, ఏ మొబైల్ లేదు, జస్ట్ దే ఆర్ పర్ఫార్మింగ్ దేర్ జపం, చాంటింగ్. వెరీ గుడ్ వే. ఐ రియల్లీ సో మనకి చాలా అప్రిషియేటబుల్ థింగ్ అది వర్క్. నా వర్క్ మన సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళని చూస్తే నాకు ఎప్పటికీ గౌరవం అనేది. గైస్ సో రివర్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది మనది. ఓకే. సో ఇప్పుడు మెయిన్ మనము దేవుడిది ప్రసాదం తీసుకుందామని వెళ్తున్నాము. మెయిన్ ప్రసాదము, ఓకేనా. ఈ ప్రసాదం వచ్చేసి నార్మల్ లడ్డు, డేట్స్, సో ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయి దీంట్లో. కాళ్ళు కాలిపోతున్నాయి చల్లగా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. ఆహా కాళ్ళు
టకటకాని మండిపోతున్నాయి guys. సాస్ Oh, shit. కాలిపోతున్నాయి గాయస్. రండి 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 ఇటు రండి. బాగుంది గాయస్. చూడండి గాయస్, కాళ్ళు కాలిపోతున్నాయా? ఓ ఫుల్ గాయస్ అన్న కాళ్ళు కాలిపోతున్నాయి, పరిగెత్తున్నాడు దమ్మ దమ్మ దమ్మ. ఓహ్ మామూలుగా లేదు. బెంగళూరు ఎండకి ఇక్కడ ఎండకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రసాదం ఇక్కడ అది ఎస్టో గైస్ ఇక్కడ కవర్ ఇది ఒకటి అమ్ముతుంటారు. కవర్ ఒకటి తీసుకుంటే చాలా చిల్లర ఉందా? ఒకరికి మూరా ఒకరికి మూడు. సో అంటే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మనకి 9 వస్తుంది అనమాట ప్రసాదం. వెళ్దాం లోపలికి వెళ్దాం తీసుకుందాం. ఓకే బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రసాదం ఎలా ఉంటది అనేది రైట్. ఇప్పుడు లైన్ లోకి అయితే జాయిన్ అయిపోయి గైస్ మనమైతే సో శ్రీ రమణ కళ్యాణ మండప ఉంది కదా, సో దీనికి ఆపోజిట్ లోనే సో క్లాక్ రూమ్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు లగేజెస్ వాటిని అన్నిటిని కూడా సేఫ్గా లాకర్ ఇస్తారు. జస్ట్ 100 రూపీస్ అంతే 24 అవర్స్కి. మీరు కానీ దాన్ని వాడుకున్నట్లయితే ఓకే, సో మీకు లాకర్ ఫెసిలిటీతో ప్లస్ హాల్లో మీరు స్టే చేయొచ్చు, పడుకోవచ్చు, రెస్ట్ చేయొచ్చు. సో సాపా దిండు కూడా ఇస్తారు. ఓకేనా, బెడ్షీట్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో బాగుంటుంది, చల్లగా ఉంటుంది. బట్ దోమలు కష్టం, కొంచెం దోమలతో ఇబ్బంది ఉంటుంది. సో బెడ్షీట్ ఉంటే కన్నా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మేము ఫ్రమ్ మధ్యాహ్నం నుంచి భోజనం చేసుకొని సో ఇక్కడే స్టే చేసాము. సో ఇప్పుడు బస్ టైం అయింది కాబట్టి సో బయలుదేరామన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఇంకా కాస్త దూరం అనేది ఉంది. సో ఒక అట్లీస్ట్ ఒక ఈజీలీ ఒక 600 మీటర్స్ ఉంటుంది. దగ్గరే, దూరం ఏమి లేదు. బట్ మధ్యాహ్నం దూరం అనిపించింది ఎండలో తిరగలేక. బట్ ఇప్పుడైతే మనకి దగ్గరే ఉంటుంది. ఓకేనా, మనకి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో అందుకోసమే మేము సో నైట్ బస్సు ఎక్కుదామని ప్లాన్ వేసాము. ప్లస్ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా మనకి దొరకలేదు. సో ఇప్పుడైతే ఒక బస్సు దొరికింది ఎక్స్ట్రా. సో దాన్ని బుక్ చేసుకున్నాము. సో బుక్ చేసుకొని మనము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఓకేనా, సో మీకు ఆ వీడియో క్లిప్లో మార్నింగ్తో పాటు నైట్ క్లిప్ కూడా ఎలా ఉంటుందని నేను మర్జ్ చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇది నేను మాట్లాడే ముందే మీకు ఆ వీడియో వచ్చి ఉంటుంది. సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో మన వినోద్ అన్న ఆల్రెడీ ఫుల్ ప్యాక్డ్. 2 బ్యాగులు అన్నది మామూలుగా ఉండదు. గ్యాడ్జెట్స్ ఉంటుంది దాంట్లో, వైర్లు, పవర్ బ్యాంక్స్, స్పెట్స్, ప్రతి ఒక్కటి చిన్న బ్యాగ్లో ఉంటుంది. పెద్ద బ్యాగ్లో మన బట్టలు ఉంటుంది. సో నేను మెయింటైన్ చేస్తాను. నేను పెద్ద బ్యాగ్లోనే చిన్న బ్యాగ్ కూడా వేసేసాను. మరి నవీన్ అన్న వచ్చేసి వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారు. హైడ్రేటెడ్గా ఉండాలి. మధ్యాహ్నం డిహైడ్రేట్ అయిపోయాం మేము. మధ్యాహ్నం డిహైడ్రేట్ అయిపోయి మా వల్ల కాక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, మేము స్టే చేసినటువంటి బిల్ ఉంటుంది కదా, సో అది అడ్రస్ ప్రూఫ్ కోసం మీకు పెడతాము. సో అడ్రస్ ప్లస్ పేరు యూజ్ చేసుకొని, నెంబర్ యూజ్ చేసుకొని మీరు స్టే చేయొచ్చు. ఓకేనా, తెలియని వాళ్ళు అయితే ఈజీగా చెప్తారు. ఎవరికి చూపించినా దాన్ని చెప్తారనమాట. పేరు చెప్తే చాలన్నమాట. మనకు కావాల్సింది అది కదా, లైటింగ్. గైస్ రకరకాల బొమ్మలు, దేవుడి వస్తువులు, అంటే అదే దేవుడు బొమ్మలు ఓకేనా. సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ వుడెన్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ కాపర్ రింగులు. సో కాపర్ చాలా మంచిది కదా. సో కాపర్ యూజ్ చేయడం మన బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది. సో ఇక్కడే ఈ రింగ్ కొన్నాను. ఎలా ఉంది? థ్యాంక్ యూ. సో గైస్ మీకు కానీ నచ్చినట్లయితే కొనేసండి గైస్. మళ్ళీ మనం రాము కదా. సో ఇక్కడైతే ఒరిజినల్ కరుంగలి మాల అంట, విత్ సర్టిఫికేట్ ఉంది. ఓకేనా, సో ఎవరికైనా ఇష్టం ఉంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. డైరెక్ట్ కరుంగలి మాల ఓకేనా, విత్ సర్టిఫికేట్ అంట. మరి మీరే చెక్ చేసి తీసుకోండి. ఓకేనా, ఏమి ఎందుకు తిరుగుతూ వెతుకుతున్నారు ఏదో? పర్చేసింగ్ చేయాలి మా అమ్మాయికి. ఓ వెరీ గుడ్, పర్చేసింగ్. సో ఈరోజు వినోద్ అన్న పర్చేసింగ్. ఆల్రెడీ మాది పర్చేసింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొకసారి. సో గైస్ మనం స్టే చేసిన క్లాక్ రూమ్, అదే వెయిటింగ్ హాల్ ఉంది కదా, సో అది దేవస్థానం, మెయిన్ దేవస్థానం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ బోర్డు వేసి ఉంటారు. సో ఈ బోర్డు ఇదే బోర్డు మార్కింగ్స్ ఒక 3 times ఉంటుంది. ఫాలో చేసుకొని మీరు వెళ్తే కన్నా క్లాక్ రూమ్ అనేది మీకు కనిపిస్తుంది. సో అక్కడ మీరు స్టే చేయొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది గైస్. వావ్, నైట్ టైం అయితే మంత్రాలయము. సో మార్నింగ్ కంటే నాకు తెలిసి నైట్ టైం వచ్చేదే చాలా బెటర్ అనుకుంటాను. సో చాలా బాగుంది నైట్ టైము. వ్యూ మాత్రం అద్భుతం, సూపర్ ఉంది గాయస్.
సో టోటల్ ఇలా చిత్రీకరించారు విష్ణు రూపాలు, కథలు, మహాభారతంలో జరిగిన సన్నివేశాలు. సో అర్జునుడికి సో శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమైన విశ్వరూపం చూపించిన సంఘటన ఇది, ఓకేనా. సో ఇది వచ్చేసి ఆయన రథచక్రాన్ని పీకి కొడుతున్నటువంటి పిక్చర్ అన్నమాట. సో ఎంత బాగా ఇక్కడ ఇక్కడే చేశారు గైస్. ఇది వచ్చేసి సూపర్గా ఉంది కదా. అండ్ అదిగో ఇది మెయిన్, పైన శ్రీరాములు వారి జెండా ఎగురుతుంటే గాలికి రెపరెపలాడుతుంటే, అండ్ కింద లైటింగ్ మామూలుగా ఉండదు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ, అది మంత్రాలయం అంటే. సో మనము ఇక్కడికి వచ్చి మార్నింగ్ మ్యాక్సిమం అందరూ దర్శనానికి వెళ్ళిపోతారు గాయస్. మార్నింగ్ దర్శనం చేసుకునేది చాలా మంచిదే, లేదనట్లేదు. బట్ మీకు టైం ఉంటే నైట్ వరకు స్టే చేయండి, అబౌవ్ 7 PM, ఓకేనా. ఆఫ్టర్ 7 తర్వాత మీకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దొరుకుతుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, మీకు ఒక మనశ్శాంతి దొరుకుతుంది, స్వామివారి దర్శనము. సో ఆయన రియల్ లోపల గాడ్ ఉంటారు కదా, ఆయన ఇక్కడ పైన LED బోర్డులోనే చూపిస్తుంటారు బయట ఇక్కడే, ఓకేనా. సో ఇక్కడ సో ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచినే చూస్తూ ఉండొచ్చు, ఓకేనా. సో మీ ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రీగా ఉంది, మనం అనుకుంటే మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. బట్ మనము అవుట్ఫిట్ చేంజ్ చేసాము. మార్నింగ్ పంచ బనియాను ఇవి వేసుకొని ఉన్నాం కదా, ట్రెడిషనల్ అవుట్ఫిట్. సో తీసేసాము. సో అన్న నేను మామూలు అవుట్ఫిట్కి వచ్చేసాము జర్నీ చేయడానికి, ఓకేనా. సో ఇప్పుడు కుదరదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి వ్లాగింగ్ వెళ్ళిదివి వ్లాగింగ్. ఓకే ఓకే మాట్లాడి. సో గైస్ అండ్ ఇంకొకటి, సో ఇది ఉంది కదా, సో ఇది మెయిన్లీ ఎండ కోసమే ఏర్పాటు చేశారు. సో ఎండలో చాలా ఉంటుందని చెప్పేసి, ఓకేనా. సో రకరకాలుగా ఉంది గాయస్, సూపర్గా ఉంది. సో ప్రతి ఒక్క సన్నివేశాలను నీట్గా చిత్రీకరించారు. తెగితుంది హంగే సూపర్ గాయస్. సో మీకు వైడ్ యాంగిల్లో ఒకటి చూపిస్తాను, ఓకేనా. అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు మామూలుగా ఉండదు గాయస్, సూపర్గా ఉంది గాయస్. చెప్పానా నైట్ లైఫ్ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. లైటింగ్ ఎఫెక్ట్ సూపర్ ఉంది తీస్తాను. ఎలా ఉంది గాయస్, కమెంట్ చేయండి కమెంట్ గాయస్. సో ఇప్పుడైతే మనము మజ్జిగ తాగుతున్నాం. సో మేము ఆల్రెడీ వేసాము, ఆల్రెడీ 2 గ్లాసులు తాగేసాము. వినోద్ అనేది ఇది 2వ గ్లాస్ అనమాట. సో ఏమి మళ్ళీ 2వ గ్లాస్ అంటే వినోద్ అన్న తాగుతుండేది. సో ఈ మజ్జిగలో చాట్ మసాలా, నిమ్మపండు పిండిచ్చారు. అండ్ మజ్జిగ అంటే నీళ్లు లేదు గాయస్, దీంట్లో ప్యూర్ చిక్కగా ఉంది మజ్జిగ, మిల్క్ తాగినట్టుంది, పాలు తాగినట్టుంది. సో మేము 2 తాగేసాము ఆల్రెడీ. అన్న ఇది 3వదేమో తాగుతున్నారు. సో అందుకోసం మీకు చెప్దామని. బాగుంటుంది, ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. అక్కడ హోటల్ పేరు ఏమీ వేయలేదు అన్న, ఓకేనా అన్న. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు శ్రీ వాసవి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫేమస్ బజ్జీ సెంటర్ ఇది, ఓకేనా. వడలు ఉన్నాయి, బోండాలు, వంకాయ బజ్జీ మనకి ఇటు వడలు, బోండా, బజ్జీలు ఇక్కడ అందరికి. ఎస్ ఆయన ఏమన్నాడు, దీని పేరు ఏంటి కాదు, ఆయన అదే. సో గైస్ మనదైతే మన ఆర్డర్ ఇచ్చింది వచ్చేసింది. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, ఓకేనా. సో ఈ పౌడర్ ఉంది కదా, పౌడర్ ఉంది చల్లుకొని, కారం ఉంటుంది, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే చూసి తినండి, ఓకేనా. వావ్ సూపర్ గాయ్స్, టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి తినండి, ఓకేనా. ఇది హైలైట్. ఇప్పుడు బజ్జీ ట్రై చేద్దాం. ఓ గైస్ వంకాయ బజ్జీ, వంకాయ. సో మన సైడ్ ఉందో లేదో నాకు తెలియదు, ఇక్కడైతే వంకాయ బజ్జీ ఉంది, ఓకేనా. ఎర్రగడ్డలు ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, ఓకే. పచ్చి ఎర్రగడ్డలు తినేసేయండి. ఇప్పుడైతే ట్రై చేద్దాము ఒక ముక్క. మనమైతే వంకాయ తినము, సో వంకాయ పైన ఉండేది తిందాం. ఏ మనదంతా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇది కూడా అంతే, మిరక్కాయ తినం, మిరక్కాయ పైన ఉండేది పెరుక్కొని తినేస్తాం మనం. కాబట్టి ఈ కారం తినాలి, మనం ఈ కారం వాడుకోవాలి. గైస్ సో మన దర్శనం అయిపోయింది, సో ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది, ఓకేనా. యాక్చువల్లీ మేము చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకొని వచ్చాము, బట్ ఈ ఎండల వల్ల కుదరలేదు. సో
ఈరోజు మనము దేవస్థానం చుట్టూ దేవస్థానము ఓకేనా. సో మన బ్లాగ్ అయితే షూట్ చేసాము, ఎక్స్ప్లోర్ అయితే జరిగింది. అండ్ విశ్రాంతి గదులు ప్రతి ఒక్కటి మేము యాడ్ చేసాం వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి ఇది కంక్లూజన్ అనమాట. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు బాగుంటే మేము బాగుంటాం. కాబట్టి ఇట్లు మీ ఆంధ్ర అందగాళ్ళు మీ ఆంధ్ర అందగాడు వినోద్, నవీన్ కుమార్. గాయస్ నాకు చాలా బాధగానే ఉంది. టోటల్ ఎక్స్ప్లోర్ చేద్దామని మేము చాలా అనుకొని వచ్చాము ఓకేనా. బట్ కొన్ని ఎండల వల్ల కుదరలేకపోయి డిహైడ్రేట్ అయిపోయాము, అందరూ పడిపోయే స్టేజ్కి వచ్చేసింది ఓకేనా. బాడీ పడిపోతాం కింద అనుకునేసాము, రెస్ట్ తీసుకున్నాము. సో అందుకే మేము మళ్ళీ ఎండలు తగ్గిన వెంటనే 2 months తర్వాత మళ్ళీ వచ్చి టోటల్ ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వస్తాము. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం. బస్సు లేదు, ట్రైన్ లేదు ఓకేనా. ప్రైవేట్ బస్సులు అయితే అస్సలు లేదు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి. సో అట్ లాస్ట్ డబుల్ రేట్ పెట్టి, నార్మల్ కర్ణాటక బస్కి డబుల్ రేట్ పెట్టి మేము బుక్ చేసుకొని 9:40కి అయితే బస్సు ఉంది. సో ఇప్పుడైతే చక్కచక్క వెళ్ళి తినేసి మనము బయలుదేరిపోతాం అనమాట ఓకేనా. సో లైక్ చేయండి గాయస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి ఓకేనా. సీ యూ, స్టే ట్యూన్డ్ గాయస్. ఏం చెప్తారా? జై జవాన్, జై కిసాన్, జై హింద్. బై బై గాయ్స్. సీ యూ గాయస్. స్వామివారిని దర్శించుకోండి.